బట్ కమింగ్ టు ది క్యామియో రోల్ శ్రీ విష్ణు అన్న అయితే చించేశాడు. తన కోసమే రాసినట్టుంది స్టోరీ. సో దాంట్లో అంతా నీలమైపోయాడు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా బాగుందండి మూవీ. కామెడీ ఉంది, ఫన్, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. త్రూ అవుట్ నవ్వుకుంటూనే ఉన్నాం. తరుణ్ భాస్కర్ యాక్టింగ్ అయితే హైలైట్. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, బరాబర్ హిట్ కొట్టినాడు. పర్యాగారు గురించి చెప్పే అవసరం చిట్టి అంటే చిట్టి అంతే, ఆమె హైలైట్. క్రేజీ ఉంది బ్రో సినిమా అయితే. జేడి చక్రవర్తి సార్ క్యారెక్టర్ అయితే ఇంకా హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ కొన్ని మూవీ రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సో డైరెక్టర్ ఫస్ట్ టైం అయినా సరే క్రేజీగా మూవీ ఉంది. నవ్వడం అయితే గ్యారంటీ. బ్లాక్ బస్టర్ 2026 సమ్మర్ బ్లాక్ బస్టర్ అయితే నేను చెప్పుకోవచ్చు. పర్యాప్తుల్లా తెలిసిందే కదా మేడం, చిట్టి క్యూట్ తల్లి చాలా బాగా హ్యాండిల్ చేశారండి. చాలా అంటే తన కోసమే రాసినట్టుంది స్టోరీ. సో దాంట్లో అంతా నీలమైపోయాడు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుంది. మళ్ళీ చెప్తున్నా 2026 సమ్మర్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ ఫిల్మ్ అవునవును, చాలా బాగా హ్యాండిల్ చేశారండి. తన దగ్గర ఉన్న మెయిన్ స్ట్రెంత్ అంటే కామెడీని హ్యాండిల్ చేయడం. సో దాన్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అండ్ శ్రీ విష్ణు క్యామియో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సీక్వెల్ ఉంది. దీంట్లో ఎవరిదని చెప్పుకోలేము. ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్ అంతే అందరికీ ఈక్వల్గా మెయింటైన్ చేస్తారు. సో నాకైతే అది హ్యాపీ చాలా. యాక్చువల్లీ సినిమాలో మెయిన్ పాయింట్ అదే అండి. సో ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అయితే మీరు లిటరలీ షాక్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది రివీల్ కాదు, తొలి పరిచయం అని చెప్పేసి ట్రంప్ అని పేరేస్తారు. అక్కడ ఇంకా క్రేజీ అసలు మూవీ చాలా బాగుందండి. మీరు అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 100% బాగుంది బ్రో. ఏంటి అంటే తరుణ్ భాస్కర్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగా అనిపించింది. ఆల్సో డాన్స్ కూడా అసలు మస్త్ చేసిండు. డాన్స్ చేశాడు, అసలు అది క్రేజీ అనిపించింది. వాళ్ళది కూడా బాగుంది. అంటే మరీ అంత పెద్ద రోల్స్ కావు కానీ ఉన్న వాటిలలో మంచి ప్రామినెంట్ రోల్స్. బాగుంది. ఇట్స్ డీసెంట్ వాచ్. శ్రీ విష్ణు గారిది యాక్చువల్లీ చిన్న క్యామియో అనుకున్నాం కానీ మంచి ఎక్స్టెండెడ్ క్యామియో. అసలు క్యామియో కూడా అనలేము, ఒక మంచి ప్రాపర్ రోల్ ఉంది. ఒక 30-40 మినిట్స్ వరకు ఉంటాడు. అది మీరు చూడాలి కదా, అంతే. అది ఉంది మంచి ఫన్ ఫుల్. జేడి గారిది చాలా బాగుంది అసలు. చాలా బాగుందండి మూవీ. కామెడీ ఉంది, ఫన్, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. త్రూ అవుట్ నవ్వుకుంటూనే ఉన్నాం. చాలా బాగుంది. చేసేయచ్చు. చాలా బాగుందండి మూవీ. ఏంటి హైలైట్స్ ఏంటి సినిమాలో? కశ్యప్ మూవీ చాలా బాగా తీశారండి. బికాజ్ ఆయన ఏంటి అంటే ఇంతకుముందు మనం షార్ట్ ఫిల్మ్ చూస్తుండే, ఇది బ్రేకప్ కన్సల్టెంట్ నవికా ఫ్యాక్టరీ నుంచి. బట్ ఇయర్స్ చాలా బాగుంటుంది సినిమా. అండ్ కమింగ్ టు తరుణ్ భాస్కర్ అంటే తరుణ్ భాస్కర్ అన్న ఆల్వేస్ రాకింగ్ అన్న. నాకు తెలిసి డైరెక్షన్ పార్ట్ చూడాలనుకుంటున్నారు, ఇది యాక్టింగ్ పార్ట్ వదిలేద్దాం అనుకుంటున్నారు. బట్ స్టిల్ తరుణ్ భాస్కర్ యాక్టింగ్ అయితే హైలైట్. బట్ కమింగ్ టు ది క్యామియో రోల్ శ్రీ విష్ణు అన్న అయితే చించేశాడు. నాకు తెలిసి శ్రీ విష్ణు లీడింగ్ రోల్ అనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ వస్తుంది, ఇంకో పోరాటం అని చెప్పి. అవును, ఫుల్ ఫ్లెడ్జ్గా. కానీ అందరికీ చాలామందికి లైఫ్ ఇచ్చారు కశ్యప్ గారు. కానీ సినిమా అయితే బాగా చాలా బాగుంది. సినిమాలో అది లేదండి. అది జస్ట్ ఏంటి అంటే ఆ రోజు పార్క్ హయాత్లో జస్ట్ ఒక ప్రీ రిలీజ్ కోసం చూపించారు. కానీ సినిమాలో అలాంటి ఏం లేదు. స్పీకర్ అగత్య మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అది సినిమాకి చాలా ప్లస్ అయింది. అది ఆబ్వియస్ రిపీట్ ఆడియన్స్ వస్తారు. ఎందుకంటే సినిమా ఎట్లా ఉందంటే 2 hours 20 minutes సినిమా. ఆ 2 hours 20 minutes సినిమా ఎలా ఉందంటే హ్యాపీగా నవ్వుకోవచ్చు. మొత్తం టెన్షన్స్ అన్ని మర్చిపోయి, ఈ ఎండాకాలం అంతా మర్చిపోయి థియేటర్లో కూర్చుంటే చాలా బాగుంది సినిమా. సూపర్ ఉండే బ్రో. ఏంటంటే స్టోరీ హైలైట్స్ ఏంటి? స్టోరీ హైలైట్స్ ట్రంప్ గురించి బ్రో. అంతా ట్రంప్ గురించి ఏంది ఏం కథ అని ప్రతి ఒక్కటైతే ఆ డైరెక్టర్ అనే అతను ఉన్నారు కదా, డైరెక్టర్ అయితే అసలు చింపేసిండు. యాక్టింగ్ చింపేసిండు, డైరెక్షన్, ప్రతి ఒక్క కెమెరా రోలింగ్, ఇట్లా ప్రతి ఒక్క మూమెంట్ చింపేసిండు అనుకో. తరుణ్ భాస్కర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్ ఉండే. అవునా? సో ఓవరాల్ మూవీ అయితే కామెడీ వర్కౌట్ అయింది అనుకోవచ్చు. సూపర్ వర్కౌట్ అయింది. సూపర్ వేసింది. అంటే కొందరు హీరోలను కూడా రిఫరెన్స్ చేసిర్రు. ప్రతి ఒక్కటి సూట్ అయిపోయింది. ప్రతి ఒక్కటి వర్తబుల్ అన్నట్టు అనిపించింది నాకు. ఆయనది ఇంకా ఒక రేంజ్ లెవెల్కి తీసుకుపోయింది ఆ సినిమా. ఇట్లా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, బరాబర్ హిట్ కొట్టినట్టు. ఫన్నీగా నవ్వుకోవచ్చు పోయి వచ్చినప్పుడు నుండి థియేటర్ టికెట్కి అయితే వర్త్ సినిమా. నవ్వుకోవచ్చు. కామెడీ చూసే వాళ్ళకి కదా హైలైట్గా నచ్చుతుంది. ఫ్యామిలీ కూడా ప్రశాంతంగా చూసుకోవచ్చు. ఎలాంటి ఇవి కూడా లేవు. ప్రశాంతంగా ఆయన ఇప్పుడేంది భయ, అప్పట్లోనే సెట్ అయ్యారు భయ. ఆయన ఇప్పుడు సెట్ అవ్వడం ఏంది, ఆయన హైలైట్. ఆయన దాని ఏముంది, ఆయన డైరెక్టర్ కమ్మ హీరోగా చేస్తే సూపర్గా ఉంటుంది. ఆయన
సో మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? మాన్సా గారు బాగున్నారు. ఫరియా గారి గురించి చెప్పే అవసరం లేదు. చిట్టి అంటే చిట్టి అంతే, ఓకే. ఆమె హైలైట్. ఇంకా ఏంటి అసలు స్టోరీ ఏంటి? అసలు గాయపడిన సింహం అని పెట్టారు కదా, స్టోరీ ఎట్లా చెప్పేస్తారు దేని ఇప్పటి గురించి అంటున్నా? మాన్సా చౌదరి గురించి ఒక గాయపడతారు. ఆ గాయపడడం ద్వారా ఇక ఇందులోకి ఎవరెవరు వస్తారు అనేసి స్టోరీ. ఓకే. మన తరుణ్ భాస్కర్ గారు ఎలా గాయపడ్డారు, దాని తర్వాత శ్రీ విష్ణు ఎలా ఎంట్రీ ఇచ్చారు, శ్రీ విష్ణు గారి గురించి జేడీ చక్రవర్తి ఎలా ఎంట్రీ ఇచ్చారు అనేసి స్టోరీ. సో ఓవరాల్ సినిమా అయితే చూడొచ్చా? హైలైట్. ఫ్యామిలీ పరంగా ప్రశాంతంగా పోయి కూర్చొని చూడొచ్చు, నవ్వుకోవచ్చు, ఫుల్ ఫన్.